దాంట్లో బాధలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి గారిని ప్రకటించిన వెంటనే అవన్నీ కూడా పక్కన పెట్టి గెలిపే ధ్యేయంగా అందరం కూడా మేము ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పార్థసారథి గారిని గెలిపించుకొని తీరుతామని చెప్పి అందరం కూడా శపథం చేశాం. ఇక్కడ నాయకులోటే కాదు, కార్యకర్తలు అందరూ కూడా శపథం చేశాం. ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు 2004లో పోటీ చేసి నేను ఓడిపోయాను, ఆయన గెలిచారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాల కాలంలోన ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. స్టేట్ది పక్కన పెడితే నేను కేవలం ఆదోని నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడుండే నాయకులందరిలో కూడా చాలా కసి ఉంది. ఈ 20 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది 0. ఆయనే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఆయన గవర్నమెంట్ ఉన్నింది. ఈ 20 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది జరగలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు వచ్చినా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మేము అందరం కూడా బలంగా అనుకున్నాం. బట్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి పివి పార్థసారథి గారు, ఎందుకంటే పైన వచ్చే 2024లో కేంద్రంలో వచ్చేది బీజేపీనే, 2024లో స్టేట్లో వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా ఆదోని డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన చేసిన అరాచకాలు కేవలం ఒక వ్యక్తి రోడ్ల గురించి ప్రశ్నించిన వెంటనే ఆయన్ని ఆటోలో తీసుకొచ్చి మరీ ఇంట్లో వేసి ఆయన్ని కొట్టి అంటే ఒక భయభ్రాంతులు సృష్టించాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు ఆయన గురించి అని చెప్పి భయభ్రాంతులు సృష్టించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ప్రెస్ మీట్ ఇచ్చినా, ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎవరు క్వశ్చన్ చేసినా ఆయన ఈ విధంగా చర్యలు పాల్పడుతున్నాడు. కాబట్టి పార్థసారథి గారు చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి. ఆదోని కూడా 150 సంవత్సరాల చరిత్ర ఉన్న మున్సిపాలిటీ చరిత్ర ఉన్నగలది. కానీ స్టేట్ లోనే వాళ్ళు మతాలు చూసి అట్లా మాత్రం ఓట్లేయారు. ఎందుకంటే ఆదోని అభివృద్ధి జరగాలి. దాంట్లో ఆదోని అభివృద్ధిలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు అందరూ ఉన్నారు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే మూకుమ్మడిగా మేము చాలా చోట్లకు పోయేస్తున్నాము. ప్రతి ఒక్కరు అనేది ఒకటే, ఖచ్చితంగా మేము పార్థసారథిని మేము గెలిపించుకుంటాం. మా అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయితే మా ఇంటిని కబ్జా చేస్తాడు, మీ ఇంటిని కబ్జా చేస్తాడు. కాబట్టి కబ్జాలు పోవాలంటే ఖచ్చితంగా పార్థసారథిని గెలిపించుకొని తీరుతామని చెప్పి సామాన్యుల నుంచి అందరి వరకు కూడా ఇదే నినాదము మన ఆదోని నియోజకవర్గంలో ఉంది. కాబట్టి మనమందరం కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు మనమందరం కూడా వదిలిపెడదాం. మన ఏదైతే చిరకాల స్వప్నమైనటువంటిదో ఆదోనిని మన జెండా 3 రంగుల జెండా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ జెండాని ఎగరవేసే విధంగా అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేద్దామని సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక ధన్యవాదాలు.